సో చాలామంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ ఇప్పుడు 2122 బీటెక్ అప్లై చేస్తున్నారు. R22 వాళ్ళు రెగ్యులరు, ఇక మిగతా వాళ్ళు R23 సప్లీ ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అయితే 21 సప్లీ, 22 బీటెక్ రెగ్యులరు. ఇక్కడ ఏంటంటే పోయినసారి క్వశ్చన్ పేపర్లో కష్టంగా అనే పక్కన పెడితే చాలామంది కూడా మేము బాగానే రాసినా కూడా పేపర్ వాల్యుయేషన్ టఫ్గా జరిగింది, ఫెయిల్ చేశారు, కావాలని ఫెయిల్ చేస్తారండి యూనివర్సిటీ వాళ్ళు. మళ్ళీ ఈసారి ఇప్పుడు జరగబోయే 20th నుంచి జరగబోయే ఎగ్జామ్స్ కానివ్వండి, ఫ్యూచర్లో ఎగ్జామ్స్ కానివ్వండి, 2122 కావాలనే ఫెయిల్ చేస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి చెప్తాను, ఎక్కడ మెజర్స్ ఏం కన్సిడర్ చేస్తారు ఏంటని. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. ఆఫ్లైన్లో వచ్చేసరికి బుక్లెట్ ఇస్తారు కదా, సో బుక్లెట్తో పాటు కీ పేపర్ హార్డ్ కాపీ ఇచ్చేస్తాడు, క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చేస్తాడు. ఆన్లైన్కి వచ్చేసరికి ఏంటంటే సేమ్ అవే స్కాన్డ్ పెడతారనమాట. అయితే ఇక్కడ ఈ పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు మీ ఫ్యాకల్టీయే, అంటే మీకు సబ్జెక్ట్ చెప్పిన వాళ్ళు కాదు, వేరే జోన్లో వాళ్ళు చేస్తారు. ఆ సబ్జెక్ట్ డీల్ చేసిన వాళ్ళని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ కీ పేపర్ దగ్గర పెట్టుకొని, ఫ్రెషర్ అయితే కీ పేపరే దగ్గర పెట్టుకొని దాని ప్రకారమే పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తాడు. ఆ కీవర్డ్స్ ఇవన్నీ చెక్ చేసుకుని. అదే ఎక్స్పీరియన్స్డ్ అనుకోండి, అతనికి చూడటంతో తెలిసిపోతుంది తప్ప కరెక్టా అని చెప్పేసి. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, మీరు బుక్లెట్ బ్లైండ్గా ఫుల్ చేసినా, లేకపోతే ఏదో కరెక్ట్గా రాసినప్పటికి కూడా ఏదో మన కోసం కాదు పేపర్ వాల్యుయేషన్ చేసేవాడి కోసం అన్నట్టు రఫ్గా చేసేసిన, నీట్నెస్ మెయింటైన్ చేయకపోయినా, ఆన్సర్ కంప్లీట్నెస్ లేకపోయినా, తప్పులు చేసిన, ఒకవేళ అంతా కరెక్ట్ అయ్యి ఆన్సర్ తప్పైనా, ఈ కేసుల్లో వచ్చేసరికి ఏంటంటే మీరు ఫెయిల్ అవుతారు. అయితే ఆన్సర్ ఒక్కటి కరెక్ట్ అయ్యి మిగతా అంతా కరెక్ట్ అయితే ఆన్సర్కి 2 మార్కులే పోతాయి. అసలు ఆన్సర్ తప్పైందంటే ఎక్కడో స్టెప్ తప్పిందని అర్థం కాదు. క్యాలిక్యులేషన్ పొరపాటు వల్ల పడిందంటే మాత్రం మిగతా అంతా కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆ కేసులో పడతాయి. సో ఇక్కడ ఏంటంటే ఒకడు ఆయన అంటాడు, ఈ మా ఫ్రెండ్ అసలు ఏమి రాయలేదు, వాడు పాస్ అయిపోయాడు, నేను మంచిగా రాసిన ఫెయిల్ చేసి. మీరు శత్రువులు కాదు కదా వాళ్ళకు. అసలు యూనివర్సిటీ పేపర్ వాల్యుయేషన్ చేసే దాంట్లో ఏలు పెట్టదు, ఓన్లీ అసైన్ చేయడం వరకే. మార్క్స్ ఎంట్రీ కూడా వాళ్ళు చేయరు, ఈ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు చేస్తారు. అందుట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు. పేపర్ వాల్యుయేషన్ చేసేదల్లా ఫ్యాకల్టీ మాత్రమే. సో ఇక ఏం చేసినా కూడా వాళ్ళు చేయటం, అంటే వాళ్ళు కూడా కావాలని ఏం చేయరు. ఎందుకంటే వీటికి చేద్దాం, వీటికి ఇలా ఫెయిల్ చేద్దాం, అదంతా కూడా అపోహ అండి. ఏం లేదు, అసలు ఇంతమందిని పాస్ చేయండి, ఇంతమందిని ఫెయిల్ చేయండి అని కూడా ఏమీ చెప్పరండి. జస్ట్ అది ఇచ్చేసి, నేను ఇందాక ఏదైతే చెప్పానో ఇచ్చేసి రాసేయండి అంటారు. సో చేసేయండి అంటారు. చేసేసిన తర్వాత వీళ్ళు అవి చూసుకొని చేస్తారు. వీళ్ళకి రిస్క్ అనిపించింది అనుకోండి, అసలు ఇది మొత్తం తప్పే, వీడు రాసిన దాంట్లో అది మ్యాటరే లేదు, ఏమీ లేకపోయినా ఏదో నడిపేసి రాసేసాడు అనిపించింది అనుకోండి, ఫెయిల్ అవుతారు. కాదు, బార్డర్ దగ్గరకు వచ్చి పాస్ అయ్యేవాళ్ళు ఏంటి, కొంచెం కష్టపడేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏంటంటే ఎక్కువ శాతం పాపం చివరి దాకా వచ్చేసేళ్ళే, ఇంటర్నల్స్ ఉన్నా ఉండకపోయినా మనకు అనవసరం, మనకు ఇంటర్నల్స్ తెలియదు కదా, సో వేసేసి పాస్ చేసేద్దామని చెప్పేసి చేస్తారు. ఎక్కువ శాతం అదే పద్ధతిలో ఉంటారు. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు వాడు తెప్పలాడు పడతాడని చెప్పేసి పట్టించుకునే వాళ్ళు ఉంటారనమాట. ఈ సందర్భాల్లో మాత్రమే ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి మీకు వీడు కావాలని ఫెయిల్ చేస్తారా, కావాలని ఫెయిల్ చేయరా అని చెప్పేసి. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. లాక్డౌన్ అయిన వెంటనే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. స్టూడెంట్స్ డౌట్ వచ్చి రీవాల్యుయేషన్ పెట్టించుకున్నారు. అయితే గొడవ చేయడం వల్ల అప్పుడు ప్రొటెస్ట్లు ఎక్కువ జరిగాయి. అప్పుడు రీవాల్యుయేషన్ ఫ్రీ ఇచ్చారు అక్కడ. అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చేస్తే అందులో అనలైజ్ కూడా చేయండి అని చెప్తే, రీసెర్చ్ చేస్తే దాంట్లో వాళ్ళు తేల్చింది ఏంటంటే, స్టూడెంట్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్ సరిగ్గా రాయలేదు, ఏదో బ్లైండ్గా ఫిల్ చేసేసి వచ్చేసారని చెప్పేసి ఎక్స్పర్ట్స్ కమిటీ చెప్పడం అయితే జరిగిందనమాట. అది